దేశద్రోహం కేసు పెట్టండి పవన్ కళ్యాణ్ మీద. ఎందుకు పెట్టండి? పెట్టాలి కదా. అదే నువ్వో నేను పోయి మీరు వేర్పాటువాదం అంటే ఊరుకుంటా, తెల్లారి కేసు పెడతారు. మొన్నటి నుంచి మేము సింగరేణిల కార్మికుల కోసం తిరుగుతున్నాం. ఎక్కడ పోయినా గేట్లు తాళం వేసుకుని రూపం పోయినా కూడా ఒక కేసు పెడుతున్నారు. మరి ఎందుకు కేసు పెట్టదు? పవన్ కళ్యాణ్ వచ్చి నువ్వు వేర్పాటువాదం అంటే కేసు పెట్టావా? మీది దేశద్రోహం అంటే కేసు పెట్టావా? వేర్పాటువాదం అంటే దేశం నుంచి విడిపడడం. అడిగిన మనం దేశం నుంచి విడిపడుతున్నాం. ఎప్పుడన్నా ఎప్పుడమ్మా తెలంగాణ ఉద్యమంలో మేము వందే మాత్రం వాడమని ఆ తలకాయలేని సినిమా యాక్టర్ మాట్లాడే మాటలన్నింటికి చూసుకుంటే చూసుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే సినిమా వాళ్ళకు ఒక న్యాయం, ఆంధ్రాలకు ఒక న్యాయం, తెలంగాణలకు ఒక న్యాయం. ఇదే మేము పోయి సెక్రటేరియట్ ముంగట వడ్లు పోసి ధర్నా చేసాం. పెట్టలేము అందరికీ కేసు, తీసుకుపోయి అరెస్ట్ చేయాలి మమ్మల్ని అందరూ. ఎందుకు ఇవ్వాలి? ఆ సినిమా యాక్టర్ వచ్చి సరే మళ్ళీ వేరే రోజు అంటే వేరు. ఆ రోజు జూన్ 2 మనం సంబరాలు చేసుకుంటున్నాం అందరం అన్ని చోట్ల. ఆఖరికి ఉద్యమకారుల కార్యక్రమం కూడా మేము 2వ తారీఖు పొద్దు ధర్నా చేయదని 1వ తారీఖు పెట్టుకొని మేము ఆ రోజు ప్రొటెస్ట్ చేసాం. ఆ రోజు రౌండ్ టేబుల్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ మర్యాద మనకు, ఆ ప్రేమ మనకు. అందరూ తెలంగాణ అవతరణ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటే మనం ఎట్లా ధర్నా చేస్తామనే విఘ్నత మాకున్నది. అంటే ఆ రోజు వచ్చి ఒక ఆంధ్ర నుంచి అక్కడ మీటింగ్ పెడితే దేశద్రోహం అంటే, తెలంగాణ ఉద్యమకారులు ఉగ్రవాదులు అంటే కేసు పెట్టలేనటువంటి జాతకాన్ని ప్రభుత్వం తెలంగాణలో ఉంటే న్యాచురల్లీ ఆంధ్రుడు వచ్చి దాడి చేస్తారు. న్యాచురల్లీ పక్క రాష్ట్రం కూడా వచ్చి మనల్ని మాట్లాడతారు. మరి ఎట్లా దీన్ని కంట్రోల్ చేయడం, ఏం చేయడం, దీనికోసమే ఆలోచన చేయాలనేది మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ కూర్చుందాం, 2-3 గంటలైనా మంచిదే, 4-5 గంటలైనా మంచిదే. మనిషి ఒక సలహా చెప్పండి, ఏం చేద్దామో చెప్పండి, ఎట్లా చేద్దామో చెప్పండి, కార్యాచరణ చెప్పండి. పొలిటికల్ పార్టీ ఇవాళ తెలంగాణ రక్షణ సేన ఉంది. ఒక పొలిటికల్ పార్టీగా మేము ఏం చేయాలో చెప్పండి. ప్రజా సంఘాలుగా మీరందరూ ఏం చేస్తారో చెప్పండి. ఓవరాల్ గా నా రిక్వెస్ట్ ఒకటే, కరీంనగర్ గడ్డ అంటే తెలంగాణకు అడ్డ అని చెప్పుకున్నాం మనం. ఇవాళ ఈ కరీంనగర్ గడ్డ మీద తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం అన్నది మన త్యాగాలన్నింటినీ కూడా అవమానపరచడమే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. సెక్రటరీ